ఏ రైస్ అయినా సరే, ఎంత తెల్ల రైస్ అయినా సరే మనకి హాని తగ్గించుకోవచ్చు అంటే సో మామూలుగా ఉడకబెట్టండి రైస్. మీరు కుక్కర్లో పెడతారు, ఎలా కావాలంటే అది ఉడకబెట్టుకోండి. జనరల్గా రైస్ తినడం అంత మంచిది కాదు. కానీ నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, షుగర్ రాకుండా ఆపాలన్నా, దీన్ని షుగర్ నుంచి వచ్చే రకరకాల జబ్బులు ఆపాలన్నా తిండి మార్పు చేయాలనేది ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న వీడియోల్లో చెప్పడం జరుగుతూనే ఉంటుంది. తిండి మార్పులో ప్రధానంగా ఆపాల్సింది రైస్ అనేది నేను చాలాసార్లు చెప్పాను. సో రైస్ అనేది మన కల్చర్ అందించినటువంటి ఒక దుర అలవాటు. సో దాన్ని ఆపుకోకపోతే మనకి బరువు పెరుగుతూ ఉంటుంది. మనం ఎక్సర్సైజింగ్ కల్చర్ కాదు. సో మన తిండిలో మార్పు చేయకపోతే జబ్బు రాకుండా ఆపలేమనేటటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు రోజుకి 1000 క్యాలరీస్ మీకు ఇప్పుడు ఎన్ని క్యాలరీస్ మీరు బర్న్ చేస్తున్నారని చూపించడానికి రకరకాల వాచ్ లాంటి డివైజెస్ వచ్చాయి. 1000 క్యాలరీస్ రోజుకి మీరు ఎక్సర్సైజ్ ద్వారా బర్న్ చేశారనుకోండి, మీ ఇష్టం. మీరు ఎంత తిన్నా ఏమి తిన్నా మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి వారానికి 5 రోజులు చేస్తే చాలు. సో ఇలా చేస్తే మీరు తిన్న ఏ తిండినైనా సరే మీరు ఎక్సర్సైజ్ ద్వారా మీరు కరిగించేస్తారు. అప్పుడు వాళ్ళకి మనమేం చెప్పక్కర్లా. కానీ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం అనేది 95% మంది మనుషులకి అది చాలా ఏంటంటారంటే అందని ద్రాక్ష. అది ఎవరి వల్ల అవ్వడం లేదు. సో ఎప్పుడో చేసేవాళ్ళండి, నేను చిన్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళండి, ఈ మధ్యనే మానేసి, ఈ మధ్యన అంటే కొన్ని ఏళ్ళు అయింది. ఇట్లా ఇది నేను రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతినిత్యం వినేటటువంటి మాట. సో అన్నంలో మార్పు చేయాల్సినటువంటి అవసరం తప్పదు. వాటిల్లో ప్రధానంగా రైస్ అని చెప్తాం. కానీ ఎప్పుడైతే రైస్ ఆపేమని చెప్పామో అది చాలా ఏళ్ల నుండి వాళ్ళకి అలవాటైపోయినటువంటి తిండి. సో వాళ్ళకి నచ్చే, వాళ్ళకి రుచికరమైనటువంటి తిండి అందించే మీడియం రైస్ కాబట్టి వాళ్ళ కల్చర్లో ప్రోగ్రామ్ అయిపోయింది. సో చాలామందికి రైస్ ఆపడం అనేది ఇంపాసిబుల్. సో నేను చెప్పినప్పుడు పాపం తల ఊపుతారు, దే ఆర్ కన్విన్స్డ్ కూడా. కానీ రైస్ ఆపడం అనేది వాళ్ళ వల్ల కాదు. మా ఇంట్లోనే యాక్చువల్లీ ఒక వారం రోజులు 10 రోజులు ఎప్పుడో ఒకసారి రైస్ తిన్నాం అనుకోండి, వాళ్ళు ఎంతో సంతోషపడిపోతుంటారు. ఇప్పుడు దాకా నేను ఏదో చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నట్టు ఒక్కసారి రైస్ తినేసరికి నేను ఏదో గొప్ప పని, వాళ్ళకి నచ్చిన పని నేను చేసినట్టుగా. సో ఇదంతా ఏంటంటే వాళ్ళ కల్చరల్ బయాస్ వల్ల. వాళ్ళకి అలవాట్లు మార్చుకోవడం మనిషి వల్ల కాదండి. సో అలవాటు మార్చుకోవడం అంత కష్టం ఇంకోటి లేదు. అలవాట్లు మార్చుకోలేక ప్రాణం తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సిగరెట్ ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ అలవాటు మార్చుకోవడం ఎవరి వల్ల కాదు. సో హార్ట్ అటాక్ రావచ్చు, చనిపోవచ్చు అని తెలిసినా ఇది వాళ్ళు ఆపలేనటువంటి పరిస్థితి. సో అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టం. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇవాళ నేను ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను. అన్నం తినవచ్చు, కానీ ఏమి చేస్తే అన్నం కాస్త సేఫ్ అవుతుంది అనేటటువంటిది ఈ మధ్య ఒక ఆర్టికల్లో నేను చదివాను. సో అది కూడా ఫ్రమ్ ఏంటంటారంటే అన్నోన్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్ సోర్స్ అంటారు చూసారా. సో ఆశ్చర్యపోయే విధంగా బిజినెస్ ఇన్సైడర్ అనేటటువంటి ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ ఒక డైటీషియన్ రాశారు. అదేమిటి, రైస్ తినాలి అనుకుని ఆవిడ అఫ్కోర్స్ టోన్ ఎలా ఉందంటే రైస్ తినొద్దని చెప్తారు అందరూ, కానీ రైస్ తినడం పర్వాలేదు, మంచిదే, కానీ ఈ హ్యాక్ చేయండి. హ్యాక్ అంటే ఈ చిన్న చిట్కా ద్వారా మీరు రైస్ తినడాన్ని సేఫ్ చేసుకోవచ్చు అని. అది మీకు చెప్పదలుచుకున్నా. మళ్ళీ ముందే చెప్తున్నా, రైస్ ఆపేయడమే మంచిది, కానీ రైస్ తినాలి తప్పదు అనుకునే వాళ్ళకి ఎలా తినవచ్చో మీకు చెప్పదలుచుకున్నా. జనరల్గా నేను పాత పద్ధతుల్ని అంతగా ఇప్పుడు మీరు చెప్పింది విన్నారు కదా, పాత పద్ధతులు అన్నీ కరెక్ట్ అయినటువంటివి కావు. దానిలో కొంత మంచి ఉంటుంది, కొంత మనకి హాని కలిగించే ఉండొచ్చు. సో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిల్లో చద్ది అన్నం అనేది ఒకటి. సో ఇది నేను చెప్పిన తర్వాత మీకు ఆ చద్ది అన్నం ఇది ఒకటా కాదో మీకు తెలుస్తుంది బేసికలీ. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, రైస్లో 80% అది కార్బోహైడ్రేట్, అంటే స్టార్చ్తో నిండి ఉన్నది. సో 20%లో దాంట్లో 10% బి కాంప్లెక్స్ ఉంటుంది. అది కూడా వైట్ రైస్ కాకపోతే బ్రౌన్ రైస్ అయితే కనుక ఎరుపు రైస్ ఉన్నట్లయితే దానిలో కాస్త బి కాంప్లెక్స్, దాన్ని పొట్టు అంటారు, లేదా కుడితే అని పల్లెటూళ్ళల్లో దాన్ని జంతువులకు పెట్టేస్తారు. సో ఆ తెలుపుది మాత్రమే, అంటే హానికరమైనది మాత్రమే మనుషులు తింటారు, మనకి మంచి చేసేదంతా జంతువులకు పెడుతున్నాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో 80% దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ పెంచేటటువంటి పదార్థమే. ఈ రైస్ కూడా ఎలా ఉంటుందంటే మనం తిన్న వెంటనే ఆ షుగర్ పెంచేటటువంటి గుణం ఉంటుంది. దాన్ని మెడికల్ టర్మినాలజీలో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్లో అంటే ఏమిటంటే తిన్న వెంటనే ఏది షుగర్ అండ్ ఇమ్మీడియట్గా పెంచుతుంది, ఏది తర్వాత మెల్లగా పెంచుతుంది అనేది.
కోర్స్ తిన్న వెంటనే షుగర్ పెంచుతుంది అనుకోండి, అది ఇంకా డేంజరస్ కదా, మనకి షుగర్ స్పైక్ ఎక్కువ ఉంటుంది. మెల్లగా రిలీజ్ చేసేది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకి అంత డేంజర్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఏది పళ్ళులు ఉన్నాయనుకోండి, పళ్ళులో ఏంటి ఈ షుగర్‌తో పాటు ఈ కార్బోహైడ్రేట్‌తో పాటుగా చాలా పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు దాని అబ్జార్ప్షన్ డిలే అవుతుంది. కానీ రైస్‌లో ఇది రిఫైన్డ్ ఫుడ్ కాబట్టి తిన్న వెంటనే షుగర్ పెరిగిపోతుంది. సో, ఇది హై గ్లైసెమిక్ అంటే మామూలు వాటికంటే తెల్ల రైస్ ఇంకా డేంజర్ ఎక్కువ ఉన్నటువంటిది. మీకు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు. బాస్మతి రైస్ ఎంత పొడుగుంటుంది, తెల్లగా మల్లెపూలాగా ఉంటుందని. అది ఎంత తెల్లగా ఉంటే మనకు అంత హానికరం అని మీరు తెలుసుకోవాలి. సో, మీరు ఎదురు చూస్తున్నటువంటి పాయింట్ ఏమి చేస్తే ఇది మనకి ఏ రైస్ అయినా సరే, ఎంత తెల్ల రైస్ అయినా సరే మనకి హాని తగ్గించుకోవచ్చు అంటే, సో మామూలుగా ఉడకబెట్టండి రైస్‌ని. మీరు కుక్కర్‌లో పెడతారో ఎలా కావాలంటే అది ఉడకబెట్టుకోండి. రైస్ ఉడికిన వెంటనే వేడి వేడిగా అన్నం తినవద్దు. ఇది చాలామందికి నచ్చదు. బట్ ఇలా చేస్తేనే మంచిది. వేడి అన్నం తినవద్దు. రైస్ వండిన వెంటనే దాన్ని ఒక గిన్నెలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. సో డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక రోజు, పూర్తి రోజు పెట్టండి దాన్ని. అలా పెట్టడం వల్ల అది కొంచెం గట్టిపడుతుంది. సో దాంట్లో ఉన్నటువంటి హానికరమైనటువంటి స్టార్చ్ ఏదైతే ఉందో అది గట్టిపడుతుంది. ఆ గట్టిపడటం వల్ల అబ్జార్ప్షన్ స్లో అవుతుంది. ఒక రోజు, పూర్తి రోజు అయిన తర్వాత దాన్ని తీసి కావాలంటే అప్పుడు మళ్ళీ రీహీట్ చేసుకొని, అంటే మళ్ళీ దాన్ని కాస్త వేడి చేసుకునో, లేకపోతే ఇప్పుడు రీహీట్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టొచ్చు, మీరు ఎలా కావాలంటే అలాగ. సో మళ్ళీ రీహీట్ చేసుకుని అప్పుడు తినండి. సో ఇలా చేసినట్లయితే రైస్‌లో ఉన్నటువంటి స్టార్చ్ అది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అది గట్టిపడి అబ్జార్ప్షన్ స్లో అవుతుంది. అంత హానికరమైనటువంటి కాకుండా మనకి, సో ఈ ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికన్నా సరే ఈ చిన్న చిట్కా ద్వారా మనం రైస్‌ని కాస్త సేఫ్‌గా ఉండేటట్టుగా మనం చేసుకోవచ్చు. సో జనరల్‌గా రైస్ తినడం, మళ్ళీ చెప్తున్నా, జనరల్‌గా రైస్ తినడం అంత మంచిది కాదు. కానీ ఇలా చేసినట్లయితే మీకు కాస్త బెటర్. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పాయింట్, పాత పద్ధతులు అన్నీ కరెక్ట్‌గా దాంట్లో కొన్ని మంచివి ఉండొచ్చు. దాంట్లో ఒకటి చద్ది అన్నం ఒకటి. చద్ది అన్నం అంటే తర్వాత రోజు తినేవాళ్ళు. దాన్ని నీళ్ళల్లో పెట్టి ఉల్టి పైన పెట్టేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ దాన్ని ఫ్రీజ్ చేసేవాళ్ళు కాదు. కొంత బెటర్. సో దానికంటే కూడా ఫ్రీజ్ చేసినట్లయితే దాన్ని, అది ఇంకా కొంచెం గట్టిబడి మనకి సేఫ్ అవుతుందనేది ఈ బిజినెస్ ఇన్సైడర్‌లో చెప్పిన హ్యాక్ ప్రకారం వచ్చింది. ప్రాబబ్లీ నేను దాంతో ఏకీభవిస్తున్నాను. తెల్ల అన్నం తినే కంటే ఇది కాస్త బెటర్. అన్నం మానేస్తే బెటర్ అనుకోండి. ఇలా చేసినట్లయితే కాస్త మిమ్మల్ని మీరు కొంచెం కాపాడుకోగలరనేది నా ఉద్దేశం. సో షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకైనా సరే, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, రైస్ తప్పదు అనుకుంటారు వీళ్ళు. ఈ 2 కేటగిరీస్‌లో రైస్ లేకుండా నేను బతకలేననే వాళ్ళు చాలా మా ఇంట్లో కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ చిట్కా ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.